డై హార్డ్ ఫ్యాన్. అవును. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నారు, ఈ సినిమా తొక్కేసాం, అసలు ఈ సినిమా అసలు పనికిరాదు, ఒక 100 కోట్లు కొట్టడం కూడా గగనమన్నారు. అలాంటిది ఇండియన్ చరిత్రలోనే బాహుబలి తర్వాత, మన తెలుగు చరిత్రలోనే బాహుబలి తర్వాత ద బిగ్గెస్ట్ మూవీ అయితే అయింది. సో దీని మీద మీ ఒపీనియన్ అయితే అయింది చెప్పండి. ఏముందన్న సినిమాని ఇంకా ఇప్పుడు మీరు అంటున్నారు కదా, దానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నాను. మంచి సినిమాని, కంటెంట్ ఉన్న సినిమాని ఎవరు ఆపలేరు. ఏ ఫ్యాన్స్ మా తరం కూడా ఎవరి సినిమాని ఆపడానికి మా తరం కాదు, వాళ్ళ తరం కాదు. కంటెంట్ నచ్చిందనుకో జనాలకి నెత్తిన వేసుకొని తిరుగుతారు, నచ్చలేదనుకో నేలకేసి కొడతారు. అది ఏ సినిమానే కావచ్చు, ఈ సినిమా ఆ సినిమానే కాదు. సో ఒక మంచి కంటెంట్ ఉన్న, ఎందుకంటే పుష్పకి చాలా పుష్ప 1 నార్త్లో చాలా క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ని హైప్ చేస్తూ పుష్ప అనేది ఇండియా అంటే పుష్ప ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. ఇండియన్ సినిమా అనే రేంజ్లో బిజినెస్ కానీ, ఆ హైప్ కానీ, సాంగ్స్ కానీ ప్రతి ఒక్కరిలో మాట్లాడుకోవడం, చూడాలని. సో 3000 పెట్టిన హైక్స్, చాలామంది టికెట్స్ రేట్లు పెంచారు, కలెక్షన్ కొట్టారంటారు. దేనికి పెంచారంటే మీరు కరెక్ట్గా రివ్యూ వెనకకెళ్ళి చూడండి, ప్రీమియర్ షోకే టికెట్లు పెంచారు. దాని తర్వాత కామన్ ఏదైతే గవర్నమెంట్ స్ట్రైక్ ఇస్తుందో ప్రతి సినిమాకి ఏదైతే రేట్లు పెరుగుతాయో అదే రేట్ ఉంది కామన్గా. నెక్స్ట్ షో నుంచి ఒక బెనిఫిట్ షో, ఆ షోకే రేట్స్ ఎక్కువ. దాని తర్వాత సో నార్త్లో కానీ సౌత్ ఎక్కడ చూసినా పుష్ప మాన్యా అయితే చాలా బాగా నచ్చింది. ఒక తెలుగు సినిమాగా, ఒక అతని ఫ్యాన్గా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇంకా ఒక మన తెలుగు సినిమా ఈ రేంజ్లో పోయిందంటే ఖచ్చితంగా ప్రౌడ్ అవుతా. నెక్స్ట్ వచ్చే సినిమాలు కమ్బ్యాక్. సో రేపు రామ్ చరణ్ మూవీ కావచ్చు, ఓజీ కావచ్చు, ప్రభాస్ అన్న మూవీ కావచ్చు, ఎన్టీఆర్ అన్న మూవీ కావచ్చు. సో నేను ఇక్కడ ఫ్యానిజంగా చూసుకోవాలి, ఫ్యానిజం కానీ ఇది ప్రౌడ్ ఆఫ్ తెలుగు సినిమా. అంటే ఇండియన్ లేజ్లో ఇప్పుడు అక్కడ ఎవరైతే స్టార్ హీరోలు ఉన్నారో వాళ్ళ రికార్డులను కూడా పుష్ప బ్రేక్ చేసింది. సో మన తెలుగు సినిమా బ్రేక్ చేసింది, అందుకు గర్వపడతాం. సో ఈ స్థానంలో మన ఇండస్ట్రీ నుంచి ఏ హీరో కొట్టినా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఫ్యాన్ అని పక్కన పెట్టు, ఒక తెలుగు సినిమా, ఒక తెలుగు ఆడియన్స్గా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సో ఈరోజు అల్లు అర్జున్ కొట్టచ్చు, నెక్స్ట్ ఆ ప్లేస్లో ఎవరైనా వస్తారు. ఈరోజు నేను మా హీరోని గొప్పగా మాట్లాడుకోను కదా, అది అన్ని రోజులు ఉండదు, కొన్ని రోజులు తర్వాత ఇంకో హీరో. ప్రతి హీరో కొట్టాలి, ప్రతి హీరో అంటే మన తెలుగు సినిమా ప్రౌడ్ ఫీల్ అవడంలో నేను గౌరవిస్తాను. ఈ మాట ఫస్ట్ అల్లు అర్జున్ గారు చెప్పారు, ఈ రోజు రికార్డులు నా పేరు మీద ఉంది, రేపు మీ పేరు మీద కూడా కావచ్చు, రికార్డులు మారుతాయి లేదు, మన తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని అన్నారు. సో అదే మాట మీరు అంటున్నారు. ఇదే కదా ఫ్యాన్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏ వేలో ఆలోచిస్తారో ఫ్యాన్స్ కూడా ఆ వేలను ఆలోచిస్తారు. ఆయన ఆదర్శం తీసుకున్నప్పుడు ఆ వేలోనే వెళ్తాం. సో మీరే చెప్పారు, నేను ఆ ఇంటర్వ్యూ ఇన్లే యాక్చువల్లీ ఎక్కడో చెప్పినట్టున్నా, కానీ నువ్వు చెప్పినారు కదా. సో ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. అంటే కాకపోతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల కన్నా నార్త్ ఇండియన్స్లో బాగా కలెక్షన్స్ ఎక్కువ వచ్చింది. క్రేజ్ ఎందుకని అంటే ఇక్కడ కన్నా కూడా సౌత్లో కన్నా నార్త్లో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అదే చాలామంది సౌత్లో వచ్చింది, జేసీపీ పెడితే కూడా మేము జనాలు వస్తారు చూడడానికి అన్న వాళ్ళకి కూడా చుక్క ఎదురైంది, సారీ చెప్పారు మీడియా ముందు వచ్చి. సో కాబట్టి మనము ఒకడు ఎదుగుతున్నా, ఇప్పుడు ఆ స్థానంలో మనం ఉండొచ్చు, మనోడు ఉండొచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుగు సినిమాగా ఒక ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. సో మీకు అల్లు అర్జున్ గారికి కొందరికి అల్లు అర్జున్ సార్ అంటే కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు, కొందరికి ఇష్టం ఉండొచ్చు, కానీ మనం చూడాల్సింది ఇప్పుడు నేను అల్లు అర్జున్కి డయాడ్ ఫ్యాన్. నేను డయాడ్ ఫ్యాన్ అని చెప్పి మా హీరో అని చెప్పుకోను కదా. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ హీరో వచ్చినా అందరి గురించి మాట్లాడుతున్నాను. యాజ్ ఏ తెలుగు సినిమా లవర్గా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అలా ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. మీకు సినిమా అంటే చూస్తున్న సినిమా రిలీజ్ కాకుండా ముందు, రిలీజ్ అయిన తర్వాత అన్ని విధాల ఒక మంచోడికే ఇన్ని కష్టాలు వస్తాయేమో అన్నట్టు దేవుడు కూడా పరీక్షించిండు అనుకుంటా. బట్ ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుందని అల్లు అర్జున్ గారి విషయంలో తెలిసింది. ఎక్కడైతే ఆపేస్తాము సినిమా ఆడది అని అన్నారో అక్కడనే రికార్డులు కొట్టి ఇది తెలుగోడు పవర్ రా అని చూపెట్టిండు. సో బాబాకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే మెగా ఫ్యాన్స్కి అంటే వాళ్ళే అన్నారు, సో ఆపేస్తాం ఇక్కడ కూడా మీతో కూడా ఒక లేడీ డిబేట్ కూడా చేస్తున్నారు. నేను కూడా చెప్పాను కన్నా, ఇప్పుడు మీరు ఆపేస్తా అన్నంత పవర్ మీకుంటే ఎందుకు ఆపేస్తారు అని అడిగేంత పవర్ మాకు కూడా ఉందని చెప్పాను కదా. ఆ పవర్ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు సో వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అంటే తెలుగులో అంతగా హిట్ అవ్వలేదు ఈ మూవీ, నార్త్ ఆడియన్స్ అయితే హిట్ చేశారని చెప్తున్నారు. మరి అంటే దొరికితే జుట్టు అందకపోతే తోక అన్నట్టు ఇవి కాదు. సినిమా అంటే ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, ఇంకా బిజినెస్ క్లోజ్ కాలేదు కదా. ఫాస్ట్గా ఇండియన్ సినిమాలో అన్ని రికార్డులు ఫాస్ట్గా కొడుతున్నాయి. సో లాంగ్ రన్ అన్ని సినిమాలు లాంగ్ రన్లో చేసినాయి. సో మేబీ నార్త్లోనే 50 రోజులు ఆడుతుంది ఖచ్చితంగా. 50 days సెలబ్రేషన్ అక్కడ చేస్తారు. 50 days వరకు కూడా 60 to 70% ఆక్యుపెన్సీ కలెక్షన్ వస్తాయి. తెలుగు రాష్ట్రాలు కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక్క మలయాళంలో కొద్దిగా అది కాంట్రవర్సీ అయింది వల్ల అక్కడ డౌన్ అయింది తప్పించి ఎక్కడ డౌన్ కాలేదు సినిమా. అన్ని అంటే మల్లు ఫ్యాన్స్ అంటే అందరూ అల్లు అర్జున్ మల్లు అర్జున్ అని అంటారు. సో అక్కడ ఎందుకు తక్కువైందని మీరు అనుకుంటున్నారు? అంటే అక్కడ కూడా మన నేషనల్ అవార్డు ఫాద్ గారు ఉన్నారు కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నానా, ఇప్పుడు నా వర్షన్లో నాకు కొంతమంది నచ్చుతారు,
వేరే వర్షన్లో కొందరికి నచ్చది. ఆ వేరే వర్షన్ నచ్చని ప్లేస్లో మేబీ ఫయాజ్ అక్కడ అతను ఉన్నారు కాబట్టి అదేదో ఇంటర్వెల్ సీన్ అది ఎక్కువ ఇంపాక్ట్ చూపించవచ్చు అని నాకు అనిపిస్తుంది. బట్ అక్కడ కూడా లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. చూడాలి ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఓవరాల్ మీరు 1500 కోట్లు కొట్టారు కదా, సో మీరు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? యా చెప్పిందే కదా, పుష్ప అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ 11,000 వరకు చేసింది. 1,500 చేసిందంటే బ్లాక్ బాస్టర్ మూవీ. ఇంకా వస్తుంది ఇండస్ట్రీ హిట్, ఆల్ టైమ్ రికార్డ్, అన్ని ఆల్మోస్ట్ ఆల్ రికార్డ్స్, అన్ని రికార్డ్సే పడుతున్నాయి. సో మేబీ ఈరోజు పడాలి, నెక్స్ట్ సినిమా కూడా పడాలని నేను అనుకుంటున్నాను.